లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శివరాత్రి రోజున ఏం చేయాలి? ఇప్పుడు అందరికీ ఇదే ప్రశ్న. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి, ఏం చేయాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఎన్నిసార్లు అభిషేకాలు చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉంటాయి కదా. అలాంటి వారి కోసమే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొడితే అది మీ లిస్ట్లో అలా పడి ఉంటుంది. దీన్ని శివరాత్రి రోజు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోని చెప్తా. ముందుగా శివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి 15 ఆదివారం సూర్యుడు ఉదయించే కన్నా ముందే నిద్రలేచి రోజువారీ పూజ చేసేసుకొని, ఈ పూజలో కూడా వీలైతే మీకు వీలుంటే కనుక అభిషేకం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. కుదరకపోతే నార్మల్ పూజ చేసుకోండి. ఉపవాసం ఉండగలిగితే ఉండండి. ఉపవాసం చెయ్యకపోతే పాపం పుణ్యం అనేవి పక్కన పెడితే సైంటిఫిక్గా చూస్తే ఉపవాసం చేయడం వల్ల మన థాట్స్ బ్యాలెన్స్ చేయడం, వాటిని కంట్రోల్లో ఉంచడం ఈజీ అవుతుంది. అవి ఈ శివరాత్రి రోజు చేయడం ఎందుకంటే జనరల్గా ఈ టైంలో క్లైమేట్ మారుతుంది. చలి నుండి ఎండలు పెరగడం స్టార్ట్ అవుతాయి. ఈ క్లైమేట్ చేంజెస్ వల్లే మనం ఈ టైంలో జనరల్గా దగ్గు, జలుబు ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. సో ఇలాంటి టైంలో ఉపవాసం చేయడం వల్ల శరీరం డ్యామేజ్ అయిన సెల్స్ను రిపేర్ చేసుకుంటుంది. దీన్ని సైంటిఫిక్గా ఆటోఫజీ అంటారు. అంతేకాకుండా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కడుపులో ఏదోటి పడేసి మనం ఇలా అప్పుడప్పుడు ఉపవాసం ఉండి డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇస్తే యాసిడిటీ, బ్లోటింగ్ కూడా తగ్గుతాయి. అంతేనా, ఇలా ఉపవాసం ఉండడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా స్పీడప్ అవుతుంది. ఇందుకే మన పూర్వీకులు ఎక్కువగా ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బలవంతంగా ఉపవాసం ఉండి శరీరాన్ని కష్టపెడుతూ చేసే ఏ పూజలు ప్రయోజనాన్ని ఇవ్వవు. సరే, మార్నింగ్ అంతా శివుడికి సంబంధించిన కథలు, ప్రవచనాలు వింటూ వీలైతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టడమో లేదా అభిషేకం చేయించుకోవడమో చేయండి. చాలా రష్ ఉంటుంది, ఉపవాసంతో ఉండి వెళ్ళలేమనుకుంటే కనుక ఇంట్లోనే మట్టితో చిన్న శివలింగాన్ని తయారు చేసుకోండి. మీకు నచ్చినట్టు చేసుకొని శివయ్య అని నమ్మి పూజ, అభిషేకం చేయండి. ఈ రోజు చేసే పార్థివ లింగార్చన కూడా చాలా చాలా విశేషమైంది. సాయంత్రం ప్రదోష కాలంలో మళ్ళీ అభిషేకం చేయండి. ప్రదోషకాలం అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, మామూలు రోజుల్లోనే చాలా పవర్ఫుల్. ఇంకా మహాశివరాత్రి రోజు ఇంకా ఇంకా శక్తివంతమైంది. ఇంకోసారి చెప్తాను, ప్రదోషకాలం టైమింగ్స్ నోట్ చేసుకోండి. సూర్యాస్తమయానికి 1 గంట ముందు, సూర్యాస్తమయానికి 1 గంట తర్వాత కూడా ప్రదోషకాలంగా చెప్పబడతారు. ఈ ప్రదోషకాలం ఎప్పుడు ఉందనేది ఒకసారి గూగుల్లో చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఆ టైంలో శివాలయంలో ప్రదక్షిణ చేస్తాం. కానీ ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేయండి. మళ్ళీ నైట్ 11ంటికి తలస్నానం చేసి లింగోద్భవ కాలానికి అభిషేకం, పూజ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. లింగోద్భవ కాలం అంటే నైట్ 12 నుండి 1 మధ్యలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ అభిషేకం చేసి శివనామ స్తోత్రాలు, చాంటింగ్స్ మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు 4:30 అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో మళ్ళీ అభిషేకం చేయండి. ఆ తర్వాత సూర్యోదయం టైంలో 6 తర్వాత మళ్ళీ పూజ, అభిషేకం చేయండి. ఇక్కడికి ఎన్ని అభిషేకాలైనాయి? 5 అభిషేకాలు అవుతాయి. సోమవారం సాయంత్రం అంటే 5:21 వరకు కూడా చతుర్దశి తిథి ఉంది. ఈ రోజు కూడా ప్రదోషకాలం వస్తుంది. ఈ టైంలో మళ్ళీ అభిషేకం చేయండి. ముందు రోజు అంతా ఉపవాసం ఉన్నాం, మళ్ళీ ఈ రోజు కూడా ఉండాలా అనే డౌట్ రావచ్చు. అవసరం లేదు. సోమవారం ఉదయాన్నే మామూలు పూజ చేసుకొని భోజనం చేసేయచ్చు. ప్రదోషకాలంలో పూజ, అభిషేకం మాత్రం చేసుకోండి. దీంతో మొత్తం షడ్కాల పూజలు, షడ్కాల అభిషేకాలు కంప్లీట్ అయిపోతాయి. శివరాత్రి రోజు శివయ్య దర్శనం, నామస్మరణ వినడం, శివనామ స్తోత్రాలు చదవడం, ఉపవాసం, జాగరణ అన్నీ కలిపి కొత్తగా మనల్ని మనం నిర్మించుకోవడానికి ఒక ప్రత్యేక సాధనంలా ఉపయోగపడతాయి. ఈ శివరాత్రి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ.